మీడియా మిత్రులందరికీ నమస్కారం. నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటుగా నమ్మించి గొంతు కోసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్వంలో మైనారిటీ మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి భారీ అవినీతి నిధుల గోల్మాల్ గురించి ఈ రోజున భారతీయ జనతా మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేయదలుచుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శాఖలు మైనారిటీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి హజ్ కమిటీ కానీ, మైనారిటీ కమిషన్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ కానీ, మౌలానా అబుల్ కలాం ఫౌండేషన్ కానీ అనేక సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల వివరాలతో పాటుగా ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి హయాంలో మైనారిటీ మంత్రిగా పనిచేసినటువంటి అంజాద్ బాషా अब से बदलो तुम्हारा नाम जादू बादशाह, फिर बाद में रहेगा జైల్ మే కామ్. ఎందుకంటున్నామంటే ఈ నిధుల గోల్మాల్లో ప్రధాన పాత్ర మైనారిటీ మంత్రిగా ఉన్నటువంటి మీరు, మీ అండగా జైలు అలవాటైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మీకున్న ధైర్యం ఏంటంటే, ఆయన చెప్పకూడదు తింటే నేను చెప్పకూడదు తింటాను, ఆయన పప్పుగూడు తింటే నేను ఆయనతో పాటు పప్పుగూడు తింటాను, ఇద్దరు కడపోళ్ళు కాబట్టి. ఈ నమ్మకంతో ముంచినటువంటి మైనారిటీల యొక్క నిధులు ఏవైతున్నాయో ఈ లెక్కలకి సమాధానం చెప్పమని భారతీయ జనతా మైనారిటీ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని, ముస్లింల యొక్క తామర పువ్వు కమలం గుర్తు చూస్తే ఓట్లేయరని, ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లింలు ఉన్న వాళ్ళందరికీ దూరంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కనుక ఏర్పడితే ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరిగిద్దని ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీరు అనుకున్నంత అమాయకులు ముస్లింలు కాదనేది ఈ ఎన్నికల్లో రుజువు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందు ఏం కనపడుతుందంటే, మీ వల్ల చనిపోయినటువంటి అబ్దుల్ సలాం యొక్క ఆత్మహత్య, ఏదైతే రాయలసీమ జరిగినటువంటి ఆదిల్ షా యొక్క అత్యాచారం, అదేవిధంగా ఆదిల్ షా తర్వాత చేసినటువంటి వీరు ఆక్రమించినటువంటి వక్ఫ్ బోర్డులు, అదేవిధంగా కబళించినటువంటి దర్గా భూములు, వీరన్నిటితో చూసినటువంటి ప్రజలు దీనికి వ్యతిరేకంగా అభివృద్ధి మార్గం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆదరించారు. దాని ఫలితంగా మైనారిటీ సమాజం బలంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో కమలం పువ్వు గుర్తు మీద మైనారిటీ సోదరులు ముద్ర వేసి ఇక్కడ సుజనా చౌదరి గారిని గెలిపించుకున్నారు. దాని ఫలితంగానే ఆదోని లాంటి ప్రాంతంలో మైనారిటీ సోదరులు కమలం పువ్వును ఆదరించి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఆదరించి అక్కడ డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకున్నటువంటి ఫలితం. దాని విధంగానే కమలం పువ్వు మీద ధర్మవరంలో గెలిపించి ఈ రోజున రాష్ట్ర వైద్య శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని ధర్మవరంలో గెలిపించుకున్నటువంటి మైనారిటీలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని, ఎన్డీఏ యొక్క కూటమిని సమర్థించినటువంటి పరిస్థితి. ఈ యొక్క దొంగ మాటలు నమ్మినటువంటి పరిస్థితి లేదు. ప్రజలిచ్చిన తీర్పుతో ఏదైతే ప్రజల సొమ్ములు దోచుకొని వారి యొక్క సొమ్ములు పెంచుకున్నటువంటి ప్రతి మంత్రి ఇళ్ల మీద, ప్రతి ఎమ్మెల్యే ఇళ్ల మీద ఖచ్చితంగా ఈ రోజున దాడులు జరగవలసిందే. అక్రమ ఆస్తుల యొక్క నిధులు కొల్లగొట్టాల్సిందే, కొల్లగొట్టిన నిధుల యొక్క మూలాలను వెలికి బయటికి తీయాల్సిందే.
తప్పనిసరిగా ఏ అవినీతి శాఖలో మంత్రి అయితే అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించాడో, ఏ అవినీతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అక్రమానికి పాల్పడి కోట్లాది రూపాయలు కూడబెట్టినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో, వాళ్ళకి తాబేదారులుగా నిర్వహించినటువంటి అధికారులు ఎవరున్నారో అందరినీ జైలుకి పంపాల్సిందేనని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మా మైనారిటీ మోర్చా నుంచి కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ రోజున ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో జరిగినటువంటి ఆ అభివృద్ధి 2019 నుంచి 14 వరకు దాదాపు ఈ ఆంధ్ర రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 6,474 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 4,441 కోట్లు, అదేవిధంగా మెరిట్ కమ్ మీల్స్ కింద స్కాలర్షిప్ కింద 1,834 కోట్లు, మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ కింద MANF కింద 1,205 కోట్లు, నయీర్ రోష్ని కింద 105 కోట్లు, సీకో ఔర్ కమావో పేరు మీద దాదాపుగా 1,187 కోట్లు, ఉస్తాద్ అనేటువంటి పథకం కింద అప్గ్రేడింగ్ స్కిల్స్ ఏవైతే ట్రైనింగ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందో దాని కింద దాదాపు 92 కోట్లు, హమారే ధరావర్ అనేటువంటి ప్రోగ్రాం కింద 25 కోట్లు, జియో పారసీ కింద 97 కోట్లు, బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ ఏదైతే ప్రోగ్రాం ఉందో అది ఒక బాలికలు బాగా చదువుకునేటువంటి పిల్లల్ని ప్రోత్సహించే దానికోసం నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతిగా ఆయనకు ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రధానమంత్రి మైనారిటీ బాలికల కోసం ఇచ్చినటువంటి 571 కోట్లు. కానీ ఈ రాష్ట్రంలో మైనారిటీ మహిళ పొంగనూరులో ఆ అమ్మాయి 10th క్లాసు టాప్ మార్కులు వచ్చిందని చెప్పని, వారి సామాజిక వర్గం అమ్మాయికి రాలేదని చెప్పని ఆ అమ్మాయిని అవమానిస్తే అత్యధిక మార్కులు వచ్చినటువంటి ఆడపిల్ల ఆత్మహత్య చేసుకొని, మైనారిటీ పిల్ల ఆత్మహత్య చేసుకునే దానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అకృత్యాల గురించి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇందులో దురదృష్టం ఏంటంటే 16,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చినాయని చెప్పని ఖచ్చితమైనటువంటి లెక్కలతో పాటు మా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటుగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే హామీలు అనేకం ఇచ్చి అమలు చేయకుండా చూపించినటువంటి దొంగ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ లెక్కల్లో వారు చేయనటువంటిది ప్రోగ్రాము డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డామినేట్ ఏరియా, ముస్లింలు బాగా ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాలో మౌలిక వసతులు కల్పించారంట. వీళ్ళు ముస్లింలు బాగా ఉన్న ఏరియాలో మౌలిక వసతులు కల్పించారంట. దానికోసం 2,000 కోట్లు ఖర్చు పెట్టారంట అని ఒక 2,000 కోట్లు వాళ్ళ లెక్కలో చూపించారు. అదేవిధంగా హెల్త్ క్యాంపులు చేశారంట, మెడికల్ క్యాంపులు. నరేంద్ర మోడీ గారు ఒక పక్క ఆరోగ్యశ్రీ కార్డులతో 5 లక్షలు ఇచ్చిన తర్వాత దాదాపు చాలా కాలం హాస్పిటళ్ళకు అవకాశం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన చూపించినటువంటి లెక్క ఏంటంటే 100 కోట్లు వాళ్ళకి మెడికల్ కోసం క్యాంపులు పెట్టామని చెప్పని ఒక దంగలకు రాసినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అండి, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిని 30 కోట్లు తిన్నారని జైలుకి పంపినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాయాజాలంలో పెద్ద మాయాజాలం ఏంటంటే మైనారిటీలకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆయన 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడండి. ఇంతకన్నా పాపం, ఇంతకన్నా దొంగతనం, దొంగలకే దొంగ అయినటువంటి అలీబాబా 40 దొంగల నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి టీంలో మైనారిటీలకి నాయన నువ్వేదో ముస్లిం కాబట్టి మాకు అప్పుడు టోపీ పెట్టుకొని గడ్డం పెట్టుకొని షార్వా వేసుకొని బ్రహ్మాండమైనటువంటి దుబాయ్ నవాబు గారిలాగా దిగొస్తే నువ్వు నిజంగా మాకు వారసుడు అని చెప్పని మిమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా దొంగోడు పక్కన ఉండాల్సినటువంటి దొంగోడులాగా ఉన్నటువంటి జాదు భాష జాదు ఉన్నాడే, ఆ జాదు హయాంలో జరిగినటువంటి యొక్క స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 400 కోట్లు మెక్కినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్ వసతి దీవెనండి, వీరు 18,000 విద్యార్థులకు ఇచ్చేటువంటి దాన్ని కూడా ఆ బడ్జెట్ అలొకేషన్లో 1,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులని వీళ్ళు మైనారిటీ సంక్షేమ శాఖలో చూపించినటువంటి పరిస్థితి. 4,000 కోట్ల రూపాయల అడ్రస్ లేనటువంటి నిధుల గోల్మాల్ని ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్వేతపత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు చేయాలి. చెయ్యకపోతే జరిగేది ఏంటంటే వెంటనే ఈ కాగితాలు ఏ కాలువగట్ల మీదో తగలబడతాయి. మళ్ళీ వాళ్ళు అంటారు మీ ప్రభుత్వం ఉంది కదా
కాగితాలు కాల్చింది మీ వాళ్ళే కదా, మీ హయాంలోనే కదా, మీరు పట్టుకోవచ్చు కదా అని చెప్పని. దొంగవాడు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఇవాళ ఆనందం రాసుకొని ఉన్నారు ఒంటికి, పట్టుకుంటే జారిపోవడానికి. ప్రతి ఆఫీసులో కూడా ఈ సంగతి తెలిసే నరేంద్ర మోడీ గారి యొక్క కార్యాలయం నుంచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసు నుంచి ఎన్నికలకు ముందు రిజల్ట్ రావడానికి 3 రోజుల ముందే అన్ని ఫైళ్ళని సీల్ చేయడం జరిగింది. అన్ని కంప్యూటర్లను కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత కూడా కాలాగట్ల మీద మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మైనింగ్ శాఖలో కాగితాలు తగలబట్టడం అనేది, ఈ మైనార్టీ శాఖలోనూ కూడా దాదాపు 4,000 కోట్లు మాయమైనటువంటి వైనాన్ని కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. ఆనాడు బెదిరించాలని ప్రయత్నం చేశారు, మీ రిజర్వేషన్లు రద్దు చేసేస్తారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయని. నరేంద్ర మోడీ గారు ఏదైతే మైనార్టీల కోసం చెప్పినటువంటి సబ్కా సాత్ ప్రచారం బ్రహ్మాండంగా మైనార్టీలు నమ్మినటువంటి పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇచ్చినారు, మీరు కట్టుబడి ఉన్నారా, వాళ్ళు రద్దు చేస్తానంటున్నారు, మీరు ఆ 4% ఇస్తానని మీకు దమ్ముంటే బయటికి చెప్పండి అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది, ఆయనకి తెలుసు ఏం చేయాలో, ఏం జరపాలో, ఏం జరుపుతారో నరేంద్ర మోడీ గారు అనేటువంటి పరిస్థితి. కానీ ఒక విషయం ఏంటంటే, వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి ఆయన ఉండగా 4% ఉద్యోగాలు అనేక మంది ముస్లింలకు ఇచ్చాడు. కానీ ఆ 4% ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం మైనార్టీలకు ఇవ్వలేదు. ఈయన 400 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ చేశాను, 100 కోట్లు మెడికల్కి ఇచ్చాను, 2,000 కోట్లు బాగా పాపులేషన్ ఏరియాలో ఖర్చు పెట్టారని చెప్పినటువంటి పెద్ద మనిషి ఒక్క ఉద్యోగం కూడా 4% రిజర్వేషన్లో ఒక్క ముస్లిం కూడా ఉద్యోగం పొందినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళకే ఉద్యోగాల్లో మళ్ళీ మైనార్టీలు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆగిపోయిన సంగతి మనకు తెలుసు. షాదీ తోపాలు కానీ, పడవో పరదేశీ అని బయట నుంచి వచ్చేటువంటి దాన్ని విదేశీ మీద చేసినటువంటి ఆలస్యం కానీ, దాని గురించి చచ్చిపోయినటువంటి మైనార్టీలు అంటే ఇప్పుడు పాపాలన్నీ ఇప్పుడు బయట పెట్టుకోవడం. ఎందుకంటే పాపాత్ముడిని జైలుకి పంపించమని చెప్పని ప్రజలు ఓట్లు ఇచ్చి తీర్పిచ్చారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క 11,324 కోట్లు వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క. మేము చూపించేటువంటి ఒరిజినల్ లెక్క ఏదైతే ఉందో ఇది 15,999 సుమారు 16,000 కోట్ల రూపాయల ఒరిజినల్ లెక్క. ఈ లెక్కలో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి యొక్క దొంగ లెక్కలు ఏవైతే ఉన్నాయో 4,000 కోట్లు మాయమైనటువంటివి. దీని మీద తక్షణమే దర్యాప్తు జరపాలా, అవసరమైతే సిట్ని ఏర్పాటు చేయాలా, ఈ కాగితాలు తగలబడకుండా చేయాలా, అంజాద్ బాషాని తక్షణమే అరెస్టు చేయాలా, అతన్ని జైల్లో పెట్టి పోలీస్ పద్ధతిలో విచారిస్తే తప్ప విషయాలు బయటికి రావు. ఖచ్చితంగా మాయ మాటలు చెప్పి వక్ఫ్ బోర్డులు ఆక్రమించి కడప తన సొంత ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జా చేసి అక్కడ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మైనారిటీల ద్రోహి ఎవరైతే ఉన్నారో అంజాద్ బాషాని తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని సుమోటోగా తీసుకునేటువంటి పరిస్థితి విచారణ చేయాలా, సిఐడి దర్యాప్తు జరపాలా, దీని మీద చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మా మైనార్టీ మోర్చా నుంచి వారికి తెలియజేస్తూ ఉన్నాము. ఈ చర్యలు ప్రజోపకరమైనవి. మైనార్టీల యొక్క సంక్షేమం పేరు మీద ముసుగులో భారీ అవినీతి చేసినటువంటి గత ప్రభుత్వం తాలూకా సాక్ష్యాలు ఇవి. దీన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.